హైదరాబాద్లోని హైటెక్ సిటీ గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగువారితో ఏపీ సీఎం చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో తాను ముందే చెప్పానని చంద్రబాబు తెలిపారు. మొదటిసారి ఐటీ గురించి మాట్లాడింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో భూములు అమ్మొద్దని చెప్పానన్నారు. హైదరాబాద్ వల్ల తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలు చేయటం కాదు, ఇచ్చే స్థాయికి రావాలని తాను ఆనాడే చెప్పేవాడినన్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలను చదివించేవారు కాదని, కాలేజీ సీట్లలో 33% ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాలని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్కు ఐటీ పరిశ్రమను తీసుకొచ్చానని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ను కలిశానని తెలిపారు. 5 నిమిషాల సమయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ముందు నిరాకరించారన్నారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 5 నిమిషాల టైం ఇచ్చారని, అందుకోసం 3 రోజులు ప్రిపేర్ అయి తన విజన్ను ప్రజెంట్ చేశానన్నారు. ఆయన ఇచ్చింది 5 నిమిషాలే కానీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 45 నిమిషాల పాటు కొనసాగిందని చంద్రబాబు తెలిపారు. తన ప్రజెంటేషన్ చూసి బిల్ గేట్స్ కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదన్నారు. మొత్తం విన్న తర్వాత తన నుంచి ఎలాంటి హెల్ప్ కోరుకుంటున్నారని అడిగితే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టాలని కోరానని చెప్పారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టడం వల్లే సత్యనాదెండ్ల ఆ కంపెనీకి సీఈఓ అయ్యారని చంద్రబాబు వివరించారు. ఇదే సందర్భంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గెలిస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చంద్రబాబు వివరించారు. గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొనసాగుతుండటంతో అక్కడ అభివృద్ధి కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో 2004లోనూ ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఇప్పుడు తెలుగు జాతి ఎక్కడో ఉండేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అదృష్టం ఏమిటంటే ఆ తరువాత వచ్చిన పాలకులెవరూ హైటెక్ సిటీని కూల్చలేదన్నారు. అలా కూల్చే ఉంటే అభివృద్ధి అక్కడికి ఆగిపోయేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాను కేవలం ఏపీ గురించి మాత్రమే మాట్లాడట్లేదని, తెలుగు జాతి కోసం కష్టపడుతున్నానని తెలిపారు. 2047 వరకు కావలసిన విజన్ తయారు చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.